హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకైతే వచ్చినాం. ఇక్కడైతే చాలామంది స్నానాలైతే చేస్తున్నారు. నేను కూడా చేశాను ఫ్రెండ్స్. మేడారం అయితే కాదు, దీన్ని చిన్న మేడారం అంటారంట. రేకుర్తిలో అయితే ఉంది టెంపుల్. చాలామంది జనాలు అయితే వచ్చారు ఇక్కడ. ఇంకొండి వీళ్ళు మా పిల్లలే. షాప్స్, బొమ్మల షాపు, బ్యాంగిల్స్ షాప్స్ అయితే చాలా పెట్టారు. కోళ్ళు అమ్మేటోళ్ళు ఉన్నారు, కోసేటోళ్ళు ఉన్నారు. చాలా షాపులు అయితే పెట్టారు. ఇక్కడ స్నానాలు చేయడానికి ఇట్లా కాలువే కాదు, కెనాల్ అంటారనమాట దీన్ని. కెనాల్లో చేసేటోళ్ళు చేస్తున్నారు. ట్యాప్ కనెక్షన్లు కూడా చాలా ఉన్నాయి. మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎవరెవరంటే మా అన్న, వదిన, పిల్లలు, అన్నయ్య వాళ్ళ వదిన, వాళ్ళ బాబు, ఇంకా అన్నయ్య వాళ్ళ అక్క కూతురు, వాళ్ళ పిల్లలు, నేను. మా నాని అయితే రాలేదు, డ్యూటీకి వెళ్ళాడు. క్యూ లైన్లో అయితే నుంచున్నాం ఫ్రెండ్స్. మేము నుంచున్న పక్కనైతే జంపన్న వాగుంది, ఇటు సైడ్ అయితే కొండ ఉంది. కొండ మీదకి ఎక్కైతే వ్యూ మొత్తం మంచిగా చూడొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంకో మా వదిన. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. దర్శనానికి దగ్గరలో అయితే ఉన్నాము, ఇంకొంచెం టైం పడుతుంది అంతే. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? మీరెవరైనా జాతరకి వెళ్ళలేకపోతే ఇట్లయినా చూడండి. మా సైడ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? కొంచెం దగ్గరలోకి అయితే వచ్చేసాం దర్శనానికి. మా వదిన నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు. క్యూలో ఇబ్బంది అయితే లేదు, దర్శనం అయితే కంప్లీట్. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇక్కడ వచ్చేసి పులిహోర లడ్డూలు అమ్ముతున్నారనమాట. మా అన్నయ్య అయితే తీసుకున్నారు, లడ్డు పులిహోర తీసుకున్నారు. తర్వాత కోళ్ళ కోసం అయితే వెళ్ళారు. కోళ్ళు తీసుకొచ్చారు, కటింగ్ చేయించారు. బయట వంటలు అయితే వండుకున్నాం. ఇంకొండి ధూపం వేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి.